ఉన్నాడా? ఉండడు. ఉదయం వస్తే ఉండడు, సాయంత్రం వస్తే ఉండడు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఇంటి రెంట్ కోసం 5 నెలలుగా తిప్పించుకోవడం మీకెలా ఉందో కానీ నాకు మాత్రం చాలా దరిద్రంగా ఉంది. కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? ఛీ, ఇక ఓపిక పట్టడం నా వల్ల కాదు. ఈ 2 రోజుల్లో ఇల్లు రెంట్ కట్టండి, లేదంటే కాల్ చేసి వెళ్ళిపోండి. డోర్ తీయడానికి ఎంతసేపు? చెవులు వినబడట్లేదా? పద. ఏమండి ఏమండి అన్నం తినండి. చేయలు ఎలా కడుక్కోవాలి? కూరలో ఉప్పేయడం చేత కాదు. నీకెందుకే వంట? నువ్వు వంట చేయడం, నేను తినడం. ఆకలిని మొత్తం చంపేశావు కదా. చిపా. ఏమండి కాఫీ ఇవ్వనా మీకు?
మళ్ళా ఏ అప్లోడ్ వచ్చాడో ఏమో. అరే శ్రీకాంత్, నువ్వా? చాలా రోజుల తర్వాత. అరే నాకు అర్జెంటుగా ఒక పని ఉంది, నేను వెళ్ళాలి. నీకు ఒక విషయం చెప్పి వెళ్దామనొచ్చు. ఏంట్రా? అరే నేను నిన్న నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి మీ ఇంటికి వచ్చాను. నువ్వు నీ వైఫ్తో చాలా బేవర్స్గా బిహేవ్ చేస్తున్నావు. ఈ రోజుల్లో కనీసం తిన్నావా అని మొగుణ్ణి అడిగే ఆడవాళ్ళు లేకుండా పోయారా. అలాంటిది బంగారంలా వండి పెట్టి కన్న తల్లిలాగా ప్రేమ చూపించే భార్యను అలా ఎలా బాధ పెడుతున్నావురా? అసలు నువ్వు మనిషివేనా? రే, మన ఇద్దరం కలిసి ఎన్ని రోజులు అవుతుందిరా? ఆల్మోస్ట్ 3 months అవుతుంది. నాకు జాబ్ పోయి 5 months అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళు అప్పు ఇవ్వడం కూడా మానేశారు. ఇంట్లో బియ్యం కొనడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సరుకులు ఎక్కడైపోతాయనని నాకు మాత్రమే వండి పెట్టి తను పస్తులుంటుందిరా. సారీరా, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. అరే, వాళ్ళ నాన్న తనకు ఆకలంటే ఏంటో తెలియకుండా పెంచాడురా. తనకు నా వల్లే ఈ కష్టాలన్నీ. రేయ్, ఏదో ఒక రోజు జాబ్ కొట్టి తన మహారాణిలా చూసుకుంటాను రా. నువ్వే సర్వస్వం అనుకున్నప్పుడు నేను నీకు ఒక మాట ఇచ్చిన, జీవితాంతం నీకు తోడుకుంటా అని. అది కష్టంలో అయినా సుఖంలో అయినా. మర్చిపోయావా? ఖరీదైన బంగ్లాలు, ఏసీ రూమ్లు, బ్యాంకు బ్యాలెన్స్లు ఇవన్నీ ఉన్నా లేకపోయినా భార్యాభర్తలు ఆనందంగా ఉండొచ్చురా. మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా జెలస్గా ఉంది. రే, ఇంతకేదో ఇంపార్టెంట్ విషయం చెప్తానన్నా. మా కంపెనీలో జాబ్ రిక్రూట్మెంట్ పడింది. నీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేశా, షార్ట్ లిస్ట్ కూడా అయిపోయింది. అక్కడ హెచ్ఆర్ వాళ్ళంతా మన వాళ్ళే. ఆల్మోస్ట్ వర్కౌట్ అయిపోతుంది. థ్యాంక్స్ రా, థ్యాంక్స్ అలాట్. ఫీలింగ్ వెరీ హ్యాపీ రా. ఒక మంచి భార్య, ఒక బెస్ట్ ఫ్రెండ్, జీవితానికి ఇంతకు మించి ఏం కావాలరా? సర్లేరా, రండి అన్నయ్య, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. అదరా. ఈ రోజుల్లో లే ఆఫ్ అంటూ కంపెనీలు ఉద్యోగాల నుండి తొలగిస్తున్నాయి. దానితో ఉద్యోగస్తులకు ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. అలాంటి ఒక పరిస్థితిని ఆధారంగా తీసుకొని చేసిన మా ఈ చిన్ని ప్రయత్నమే ఒకరికి ఒకరు